దంచవన్నప్పుడు దంచలేదు గాని ఇప్పుడు మాత్రం ఎగిరెగిరి దంచుతామని అంటుర్రట పొత్తులుగున్న ముగ్గురు దోస్తులు. అది చేస్తాము ఇది చేస్తాము ఆల్కి ఊసి ముగ్గులేస్తాము మురిపిస్తాము మరిపిస్తాము అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారట. ఎట్లాగో ఇచ్చేది లేదు పెట్టేది లేదు కాబట్టి అరచేతులనే వైకుంఠం చూపిస్తుర్రట. అరచేతుల బెల్లం పెట్టి మోసేదాకా నాకిచ్చే ఇగరం చేస్తుర్రట. మరి ఇంతకు పొత్తులుగున్న దోస్తులు చెప్తున్న మాయ మచ్చింద్ర కథలేంటియో ఫ్యాన్ పార్టీ వాళ్ళే చెప్తుర్రు. చూద్దాం పార్రి. పాయే పాయే అంతా అయిపోయాను. ఇక మేనిఫెస్టోను ముట్టుకోనికే కూడా ఇష్టపడలేదు పువ్వు పార్టీ లీడరు సిద్ధార్థనాథ్ సింగ్. చేతికి మేనిఫెస్టో కాగితం ఇస్తుంటే నాకెందుకు అంతెట్టనో ఉన్నది. అది లేని కంప మానెత్తికి ఎందుకు చుట్టుకోవాలి అన్నట్టే వద్దు వద్దు అన్నాడు పువ్వు పార్టీ లీడరు. అన్నట్టు ఆగ చూడర్రే, ముగ్గురు దోస్తులమని మురిసిపోయి చెప్పుకున్నారు గాని ఆఖరికి మేనిఫెస్టో మీద ఇద్దరు దోస్తుల పోటువోలే అచ్చుగుద్దిండ్రు. మరి అట్లా ఎందుకు అయిందో వెనక ఏమేం జరిగిందో సీఎం జగన్ సారే కలికిరి మీటింగ్ లో పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చిండు. చూడర్రే, పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అని అంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అని అంటే అట్లా అయిందట. ఢిల్లీకేంచే ఫోన్ కొట్టిర్రు ఫోటో పెట్టొద్దని అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అరే కమ్సకం మేనిఫెస్టో పేపర్ ను ముట్టుకోనికే కూడా పువ్వు పార్టీ లీడర్ ఇష్టపడలేదంటే చంద్రాల మీద సెంటర్ సర్కార్ వాళ్ళకు ఎంత నమ్మకం ఉన్నదో ఇక చూడర్రి. పాపంగా అడుపుకునే తందుకు పాడవట్ల హామీలన్నీ ఇచ్చి పబ్లిక్ ను మోసం చేసుకుంటూ తిరిగితే వెనక సిరికి ఎత్తెత్తి పోస్తారని ముందుగానే హుషారు పడ్డారు పువ్వు పార్టీ వాళ్ళు. చంద్రాలను నమ్ముకుంటే పబ్లిక్కే కాదు తాము కూడా పరిశాన్ అవుతారని పసిగట్టి ముందుగానే మేనిఫెస్టోలో మోదీ సారు ఫోటో పెట్టకుండా చూసుకున్నారట. దోస్తులమని సంకలు గుద్దుకని చెప్తున్నాడు చంద్రాలు. కానీ అందులో ఓ పెద్ద దోస్తే చంద్రాలను నమ్ముతలేడు. మరి ఇక పబ్లిక్ నమ్ముతారా? ఆలోచనలు చేసుకోండి అని అంటున్నారు ఫ్యాన్ పార్టీ వాళ్ళు.